అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 6 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పూలు సువాసన పంచినట్లు మంచి మనసు ప్రేమను పంచుతుంది. మాటల కన్నా మంచితనం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 6, 2026 శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:34, సూర్యాస్త సమయం 6:20, చంద్రోదయం 8:56, చంద్రాస్త సమయం 8:41. ఈ రోజున తిథి తదియ. మార్చి 5 సాయంత్రం 5:03 నుంచి మార్చి 6 సాయంత్రం 5:53 వరకు తదియా తిథి ఉంటుంది. తదుపరి చవితి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈరోజు నక్షత్రము హస్త. మార్చి 5 ఉదయం 8:17 నుంచి మార్చి 6 ఉదయం 9:29 వరకు హస్త నక్షత్రం ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. మార్చి 6 రాత్రి 10:18 వరకు తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం గండ. మార్చి 5 ఉదయం 7:45 నుంచి మార్చి 6 ఉదయం 7:05 వరకు తదుపరి వృద్ధి ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము భద్ర. మార్చి 6 సాయంత్రం 5:53 వరకు తదుపరి భవ. మార్చి 7 ఉదయం 6:31 వరకు తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 6:04 నుంచి రాత్రి 7:47 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:55 నుంచి ఉదయం 9:42 వరకు. మరలా మధ్యాహ్నం 12:50 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:59 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు. గుళిక కాలము ఉదయం 8:02 నుంచి ఉదయం 9:31 వరకు. ఇవన్నీ ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:58 నుంచి ఉదయం 5:46 వరకు. అమృతకాలము రాత్రి 4:22 నుంచి ఉదయం 6:05 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:20 నుంచి సాయంత్రం 6:44 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:04 నుంచి మధ్యాహ్నం 12:51 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఇంద్రజిత్తు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, ధ్రువుడు ఎవరిని ధ్యానించి నక్షత్రంగా మారాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున సంకటహార చతుర్థి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు వివాహానికి, గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, వ్యాపార వ్యవహారములు చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి, నిశ్చయ తాంబూల్ లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, వ్యాపారం ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, వాస్తు హోమాదులు, అలాగే సాధారణ పనులు చేసుకోవటానికి ఈరోజు పంచాంగం ప్రకారం అయితే చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 6 ఉదయం 9:29 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 6 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను.
సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.